24, 25 తేదీల్లో విజయవాడ గన్నవరంలో బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలు జరుగుతున్నాయి. స్త్రీలకి మంచి అవకాశం క్రీస్తు లేక మారటానికి. మీరెందుకు రావాలంటే స్త్రీల సభలు క్రీస్తు వలె ఉండుటకు. కనుక 3వ రోజు ప్రభు భోజన సంస్కారం జరుగుతుంది. అందరూ ఆ సంస్కారానికి సిద్ధపడాలి. బైబిల్ మిషన్ 4 అధికారుల పక్షంగా, 4 అమ్మగారుల పక్షంగా నేను తెలియచేసే మాట, గవర్నింగ్ బాడీ సభ్యులేమి, కమిటీ నాయకులేమి, 3 ప్రార్థనా పరులేమి, సన్నిధి స్త్రీలేమి, అందరికీ చెప్పే మాట రెవరెండ్స్, పాస్టర్లు, సేవకులు, సేవకురాళ్ళు, సంఘములతో మీ సేవకురాళ్ళు కూడా సంఘాలు రావాలి. మిషన్ ప్రోగ్రాం పగొట్టుకోకండి. మాకు ఒక్కొక్క రోజు 10,000 మంది పాల్గొనే కార్యక్రమాలు విడిచిపెట్టి వస్తున్నాం. మిషన్ మీద ఉన్నటువంటి ప్రేమ, గౌరవం, మిషన్ మీద ఉన్న గౌరవముతో విడిచిపెట్టి వస్తున్నాం. గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సెప్టెంబర్ నెల 23, 24, 25 తేదీల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి విజయవాడ వద్ద కన్నవరములో మర్నాథ కన్వెన్షన్ హాల్లో బైబిల్ మిషన్ స్త్రీల మహాసభలు ఏర్పాటు చేయబడ్డాయి. స్త్రీలైన వారందరికీ కూడా గొప్ప శుభవార్త. తప్పనిసరిగా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆత్మీయ జీవితమునకును శరీర జీవితమునకును దేవుడు జరిగింప చేయుచున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఈ ఏడాది మరింత అధికమైన బలమైన కార్యము దేవుడు జరిగించనై ఉన్నారు. అలాగే తెల్లటి వస్త్రాలు, 1 జత తెల్లని వస్త్రాలు స్త్రీని వారు ఖచ్చితంగా మీరు వాటిని సిద్ధపరుచుకుని రండి. ఎందుకంటే చివరి రోజు సంస్కార కార్యక్రమం ఉంటుంది. అలాగే దేవుని చిత్తమైతే అభిషేక కార్యము కూడా అది జరుగుతుంది ఆ ప్రభు నామములు. కనుక తప్పనిసరిగా 1 జత తెల్లటి వస్త్రాలు మీరు సిద్ధపరుచుకోండి. గమనించండి. దేవునికి మహిమ కలుగును కాక. మరినాథ.